హాయ్, వెల్కమ్ టు సోనా గార్డెన్. వేసవి కాలం అంటే మనకి కొన్ని స్పెషల్ ప్లాంట్స్ ఉంటాయి కదా, సో వాటిని వేసవిలో కంపల్సరీగా గుర్తు చేసుకుంటాం. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు సమ్మర్ ఫ్రూట్ ఫలోంక రాజా మామిడికాయ గురించి తెలుసుకుందాం. ఇంకోండి అదే చెట్టు అండ్ మ్యాంగో యూజెస్ గురించి తెలుసుకుందాం. వేసవికాలం అంటే మనకు గుర్తొచ్చే ఇంకొక చెట్టు, డెఫినెట్గా గుర్తొచ్చే చెట్టు మామిడి చెట్టు. నా వెనకాల మామిడి చెట్టు చూడండి, ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్ అండి. మొత్తం చెట్టు నిండా కాయలు ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే రెండు చెట్లు మిక్స్ అయినాయి. ఒకవైపు రసాలు, ఒకవైపు ఏంటంటే కలెక్టర్ కాయలు అని అంటారు చూసారా, పెద్ద పెద్ద మామిడికాయలు ఉంటాయి, అవి ఉన్నాయి. సో చెట్లు కాయలు ఎలా ఉన్నాయి చూద్దాం. వేసవికాలం అంటే మామిడి పండు ఖచ్చితంగా మనం తింటాం కదండి. మామిడికాయ జ్యూస్, మామిడికాయ ఐస్ క్రీమ్, వాట్ నాట్. వేసవి అంటే ఫుల్గా ఇంట్లో మామిడి పళ్ళు ఉండాల్సింది. మామిడి పండు ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మేబీ ఏదైనా హెల్త్ రీజన్స్ వల్ల తినకపోవచ్చేమో, కానీ ఖచ్చితంగా వేసవిలో మామిడి పండు తింటారు. మామిడి పండు అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూనే ఉంటారు. కొంతమంది దొరక మాజటికి తాగుతుంటారు అనుకోండి తర్వాత సీజన్స్లో, అది వేరే విషయం. ఎంతైనా సరే చెట్టుకు కాసిన ఫ్రెష్ మామిడి పండుని తినడం, లేదా ఆ చెట్టుకు పండిన మామిడి పండు తినడం అంటే చాలా చాలా ఇష్టం. 99.9% మందికి డెఫినెట్గా ఇష్టం. అసలు మామిడి చెట్టుని చూడగానే చిన్నప్పుడు మామిడి తోటల్లో ఆడుకోవడం, మామిడి పండ్లు చెట్ల నుంచి ఇది కోసుకోవడం, మామిడి పచ్చడితో అన్నం తినడం, ఇవన్నీ మన మనసుల్లో పదిలంగా నిలిచిపోతాయి కదా. బంగినపల్లి, సువర్ణరేఖ, తోటాపూరి, హిమాయత్, రాజగిరి, ఇలా ప్రతి రకం మామిడికి తీయదనంలో ఒక స్పెషల్ టేస్ట్ అనేది ఉంటుంది, ఒక స్పెషాలిటీ కూడా ఉంటుంది. మామిడి చెట్టు అంటే కేవలం పండ్ల కోసం కాదు, ఇది నీడనిస్తుంది, అలాగే ప్రకృతి అందాన్ని, గాలి శుద్ధిని కూడా చేస్తుంది. అందుకే మనమందరం ఓ మామిడి చెట్టు నాటి భవిష్యత్ తరాల కోసం ఒక తీపి జ్ఞాపకాన్ని అందించాలి. అంతేంత దగ్గరలోనే మామిడి పండు ఉన్నా కోయలేకుండా ఉన్నాను, ఎందుకంటే అది మా చెట్టు కాదు, అది పక్కన ఎవరో చెట్టు అనమాట. సో నేను ముట్టుకోకూడదు కాబట్టి దూరం నుంచి చూసి సంతోషిస్తున్నాను. చూడండి, వీటిని కలెక్టర్ కాయలు అంటారు, మీకు తాండ్ర అంటారు కదా, అవి వీటి నుంచే తయారవుతాయి అనమాట. మేబీ వీటి నుంచే. మామిడిలో విటమిన్ ఏ, సి ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పుష్కలంగా పెంచుతుంది, గుండెకు మంచిది, పెరిగే పిల్లలకి శక్తినిస్తుంది. ఇంకా మామిడి పండ్లు తినడం వల్ల చర్మం కూడా మెరిసిపోతుందండి. వేసవి రాగానే పచ్చని మామిడికాయలు, అనంతరం పచ్చదనంతో పాటు పసుపు వర్ణం గల మామిడి పళ్ళు మన మనసుల్ని గెలుచుకుంటూ ఉంటాయి. మామిడి చెట్టు ఎక్కువగా వేసవిలో పండిస్తుంది. ఇది చాలా ఎండను తట్టుకుంటుంది మరియు మనకి చల్లదనాన్ని కూడా ఇస్తుందండి. మన భారతదేశంలో మామిడి చెట్టు ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు. దీనిని ఫలోంక రాజా అంటారు, అంటే పండ్ల చెట్లన్నిటిలో కల్లా రాజు అనమాట. వేసవిలో సాధారణంగా మనకి హీట్ స్ట్రోక్ అని తగులుతుంది, వడదెబ్బ. సో దానికి మామిడి కూడా చక్కటి పరిష్కారం అండి. ఇది హీట్ స్ట్రోక్కి చక్కటి పరిష్కారం. విటమిన్ ఏసీ ఉండడం వల్ల దీనిలో ఇమ్యూనిటీని పెంచే బూస్టర్స్ ఎక్కువ ఉంటాయి. సో దీన్ని తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందన్నమాట వేసవిలో. ఈ చెట్టుని గుర్తుపట్టారా? ఈ చెట్టుని చూస్తుంటే ఏమైనా గుర్తొస్తుందా? వేసవికి ముందు పచ్చగా ఉండి వేసవి కంప్లీట్ అయ్యేసరికి మొత్తం ఆకులు రాదు. చిన్నప్పుడు గానుగ చెట్టు కింద ఉంటే చాలా చల్లగా ఉంటుంది. ఎండాకాలంలో గానుగ చెట్టు కింద ఆడుకుంటాం. గానుగ పిక్కలు ఉంటాయి, సో ఆ గానుగ పిక్కలతో ఆడుకోవడం జరుగుతుంది. దాని పువ్వులు మొత్తం ఆ చెట్టు కింద అంతా వరుసగా పడిపోయి ఉండడం, ఇట్లాంటివన్నీ కూడా చాలామంది చూసే ఉంటారు. సో పూర్వం గ్రామాల్లో రోడ్ల పక్కన ఈ గానుగ చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి చక్కగా వేసవిలో చల్లగా నీడనిస్తాయి. ఈ గానుగ చెట్లు చాలా పెద్దవిగా ఉంటాయి. ఈ గానుగకాయలతో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కూడా. లోపల చింతపిక్కల్లాగే ఉంటాయి గానుగకాయలని కనుక మనం పగలగొట్టినట్లయితే. అంతేకాదు దీని పూత విపరీతంగా ఉంటుంది. సో మార్చి ఆ టైంకి వచ్చేసరికి దీన్ని ఫుల్గా పూత ఉండి ఆ పూత రాలిపోతూ ఉంటుంది. ఈ చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఆ చెట్టు చుట్టూరు కూడా పూల వర్షం కురిసినట్టు ఉంటుందన్నమాట. సో మార్నింగ్ లేచి చూసేసరికి ఆ చెట్టు కిందంతా రోడ్ అంతా కూడా పూల వర్షం కురిసినట్టుండి అందంగా కనిపిస్తాయి. ఇంక ఇది వచ్చేసి లోటస్ అంటే ఇప్పుడు కలువ పూలు అందరూ
పెంచుకుంటున్నారు. వీళ్ళు సెపరేట్‌గా చూడండి ఒక గోరిలా కట్టించి అందులో పెంచుతున్నారు. ఇక ఇది వేసవి కదండీ! ఎక్కడ మామిడి చెట్లు చూసినా కూడా నిండుగా కాయలుంటున్నాయి. చివరికి గుడికెళ్ళినా కూడా గుడి దగ్గర చెట్టు కూడా విపరీతంగా కాసిందనమాట. సో, మనకి ఆంధ్రాలో అయితే అందరూ కూడా ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ అనుకోవచ్చు. అందరూ పచ్చళ్ళు పెట్టుకుంటుంటారు. ఇంకా వేసవిలో గుర్తొచ్చే మరో ఫ్రూట్ జాక్ ఫ్రూట్. అదేనండి పనస పండు. ఇది ప్రకృతి ఇచ్చే బహుమతి అని కూడా అనొచ్చు పనసపండు. ఎందుకంటే ఏ, సి విటమిన్స్‌తో పాటు ఫైబర్ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇమ్యూనిటీని పెంచడంలో ఇది కూడా తోడ్పడుతుంది. అండ్ జీర్ణ వ్యవస్థకి చాలా బెటర్ అనమాట పనసపండు తింటే. ఇంకా పచ్చి పనసపండుని కూరలుగా కూడా వాడతారు. మాంసాహారం తినేవారికి కూడా ఇది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇందులో చాలా ప్రోటీన్ సరఫరా ఉంటుంది. సో, మాంసం తిన్న వాళ్ళు ఈ పచ్చి పనసకాయని కూర వండుకొని తినడం వల్ల చాలా లాభం అనమాట. అలాగే పనస గింజలు ఉడకబెట్టి తింటారు. అందులో ప్రోటీన్, ఐరన్ ఉంటుంది. ఇంకా ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఇవి బ్రెయిన్ హెల్త్‌కి చాలా హెల్ప్ చేస్తాయండి పనసకాయలు అనేవి. ఆ పనస చెట్టు దుంగ గట్టిగా మట్టి కలర్ కలిగి, మట్టి వర్ణం కలిగి ఉంటుంది. ఇది ఫర్నిచర్, దేవాలయాల నిర్మాణాల్లోను, సంగీత వాయిద్యాల తయారీలో కూడా వాడతారు. వీణ, మృదంగం వంటివి తయారీలో వాడుతూ ఉంటారు. ఇంకా పనస చెట్టు పనసాకులతో ఇడ్లీలు వేయడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. కొందరు వాటిని శాకాహార జంతువులకి ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. మేకలు అట్లాంటి వాటికి పోషకాలుగా కూడా ఉపయోగిస్తారు. వాటికి పెడతారు. అలాగే పనస చెట్టు కేవలం ఒక పెద్ద పండిచ్చే చెట్టే కాదు. అదొక సంపూర్ణ ఉపయోగకరమైన చెట్టు. పండు, కాయ, గింజ, ఆకులు, తాడు, దుంగ ప్రతీదీ మనకు ఉపయోగమే అండి. అందుకే పనస చెట్టు ప్రకృతి ఇచ్చిన సంపద అని అంటారు. ఇది పెద్ద ముళ్ళున్న పండు, తియ్యగా ఉంటుంది. పసుపు తొక్కలు కలిగి ఉంటుంది. తినడానికి మంచి స్మెల్. అసలు దీని స్మెల్ గురించి మాట్లాడుకోవాలంటే ఫ్రూట్ కోసారంటే ఎక్కడ ఉంటే మనకి ఎక్కడ స్మెల్ వచ్చి నోరు ఊరుతుందనమాట. అంత మంచి స్మెల్ వస్తుంది పనసకాయ. నేను గార్డెన్ మెయింటైన్ చేస్తూ ఇంట్లో పనస చెట్టు ఎప్పుడు వేసుకుంటాను. మై ఫేవరెట్ జాక్ ఫ్రూట్ చూడండి. ఇంకా వీడియో ఎడిట్ చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు వంట వండడానికి అవ్వలేదు. మా చెట్టు కొంచెం బొబ్బర్లు, పాలకూర ఇవన్నీ ఉన్నాయి. సో, అన్ని రకాల దొండకాయలు కూడా నేను చెట్టుకి కోసినవే. సో, బెండకాయ, ఉల్లిపాయ, క్యారెట్, ఇంట్లో ఉన్న టమాటా కోసుకొని ఇవన్నీ కలిపి ఇక ఫ్రైడ్ రైస్‌లా చేసేసుకుందాం. కొంచెం అన్నం ఉంది కదా 4కే అని చెప్పేసి తిందామని చెప్పేసి అందంగా చక్కగా కోసేసుకున్నాను. కొంచెం జీలకర్ర వేసి తాలింపు పెట్టేసుకున్నాను. ఈరోజు నాన్ వెజ్ చేయడానికి గుడ్డు కూడా లేదు. ఇప్పుడు కొట్టుకు వెళ్ళి తెచ్చుకునే ఓపిక కూడా లేదనమాట. ఎనీవేస్ మంచిగా వచ్చింది తినేసాను. అండ్ ఈ వేసవిలో మనం వీటిని పొన్నగంటి కూర అంటారండి. సో, ఇంటి ముందు పొలోమని వస్తుంది. ఎంత కట్ చేసినా, ఎంత తీసేసినా అది పొలోమని వస్తూనే ఉంది. పొన్నగంటి కూర కంటికి చాలా మంచిది అని చెప్పేసి అంటూ ఉంటారు. మా ఆయనకి సైట్ ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు స్పెట్స్ యూజ్ చేయట్లేదు. కళ్ళు చాలా బ్లర్‌గా ఉంటున్నాయి అని చెప్పేసి అంటున్నారనమాట. సో, ఇలా ఆకుకూర అంటే ఖచ్చితంగా తిండు. సో, ఏం చేద్దాము పప్పులో కలిపేసి వండేద్దాము లేదా కూరలా వండుదాం అంటున్నాను. కూరలా వండేసుకున్న మనం పప్పులోనే కొంచెం బెటర్‌గా ఉంటదని చెప్పారు. ఎందుకంటే లిటిల్ బిట్ చేదు కూడా ఉంటది అని చెప్పారనమాట. బెటర్‌గా ఉంటదని చెప్పారు. వేసవిలో ఆకు కూడా ఎక్కువ పొనగంట ఆకు కూడా మనకి ఎక్కువ దొరుకుతది. అది కూడా తినడానికి ట్రై చేయండి. ఇంకా సమ్మర్ అంటే మన బాడీకి తేమ కావాలి. ఈ హీట్ తగ్గాలి. అలాంటి సమయాల్లో మనకి హెల్ప్ చేసేవి ఫ్రూట్సే అండి. వేసవిలో తాటిముంజలు, మామిడి పళ్ళు, జాంకాయలు, సపోటా, మోసంబి, వాటర్ యాపిల్, ఇంకా పుచ్చకాయ, వీటన్నిటితో పాటు మజ్జిగ, బార్లీ, సబ్జాలు వీటిని కూడా లిక్విడ్స్ రూపంలో తీసుకుంటూ ఉంటే చాలా చాలా మంచిది. మజ్జిగ ఎంత మంచిదంటే బాడీకి మీ హీట్ లెవెల్‌ని అమాంతం తగ్గించేస్తుంది. బాడీని కంప్లీట్‌గా కూల్ చేస్తుంది. మీరు కూలింగ్ తాగడం కంటే చల్లటి నీళ్ళతో కుండ నీళ్ళు లేదా చల్లటి నీళ్ళతో తాగడమే చాలా బెటర్. ఈ సమ్మర్‌లో శరీరాన్ని చల్లగా ఉంచటానికి ప్రకృతిలోనే బహుమతులైన పండ్లను అస్సలు మర్చిపోకండి. డెఫినెట్‌గా ఫ్రూట్స్ తినండి. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం చూస్తూనే సోనగాడి. చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సోనగాడే.